వచ్చిందో, దేని గురించి నువ్వు తీసుకొచ్చావు నా కొడుకుని, మిగతా వాళ్ళు ఎవరన్నారు అది నువ్వు చూసుకో. నాకు మాత్రం చట్టపరంగా న్యాయం కావాలి. నేను ఇంతకన్నా ఏం అడగట్లేదు. ఇవన్నీ ఎందుకు చచ్చిపోయి ఎక్కడో ఉండాలి మీద అమ్మాయి కూడా చెప్పిందిగా మొన్న, రేపు చేస్తే ఊరుకుంటానికి బయట ఇళ్ళు కోర్టులో ఎందుకున్నాయి వదిలేయటానికి, చేయలేదని చెప్పి నేను చెప్పకూడదు, నేను వాళ్ళ విషయం ఎత్తకూడదు. ఏ మాత్రం న్యాయం అన్యాయం ఉంటే సరిగ్గా విచారించి ఆ మాట తీసుకోమని చెప్పి నేను బాధపడను. నీకు నా కొడుకు ఫ్యాన్సే, నీకులా నీ వెనకాల ఎవరు ఏనాడు తిరగలా. నా కొడుకు తిరిగిన వాళ్ళు వెనకాల కూడా తిరగలే, ఎక్కడో బతికేవాడిని తీసుకొచ్చి ఇలా పనిచేశాడని బాధతో మాట్లాడుతున్నానే కానీ ఇంకో వేరే విషయం కాదయ్యా. నాకు అసలు ఏ వద్దు, మీరు అందరూ దయచేసి నాకు ఇంత బూడి తెప్పించండి, నేను కార్యక్రమం చేసుకుంటా. అమ్మాయి అయ్యా రాజేశ్వరి ఈ కేసు గురించి మీతో అందరితో వీడియో మాట్లాడింది, మరి మళ్ళీ మీరు అడగటం న్యాయం అయ్యా? న్యాయమైనా చచ్చిపోయినోడు మిందలు కాదు, అమ్మాయి బతికుంది. అమ్మాయి ఆడియో ఇచ్చిన తర్వాత కూడా మర్నాడు మీటింగ్ లో పవన్ కళ్యాణ్ చేస్తాడయ్యా, ఎందుకు చేయడు? వాళ్ళ గురించి మేము చేయలేదు కదా, మేము ఓట్లేసి గెలిపించుకున్నాం కదా కాపులవి, అందుకని మాకు ఇలా చేశాడు. పోనీలే, న్యాయం నిజ నిర్ధారంగా తెలుస్తుంది, నిదానంగా తెలుస్తుంది ఎవరేంటని. ఆ తర్వాత పశ్చాత్తాపడిన బాధ ఇది ఉండదు. ప్రెస్ మీట్ లో ఇస్తారమ్మా, వాళ్ళకి చెల్లుతుంది, చేస్తారు. ఇంతవరకు తీసుకొచ్చి నాకు నా పిల్లోడు బూడిదేవలా, సరే ఇది పట్టించుకోవాలా. అక్కడ తిప్పుతున్నారు, ఇక్కడ తిప్పుతున్నారు, వాళ్ళు కూడా అందరు మాయ చేస్తున్నారు. నేను ఎంతమంది ఎవరెన్ని మాయ చేసుకున్నా నా పిల్లోడు బూడి తిప్పించు. నేను కార్యక్రమం చేసుకుంటానయ్యా, నేను బతకలేకపోతున్నాను అయ్యా. నా కొడుకు రోజు నా మొక్క ముందుంటున్నాడు, నేనేం చేయాలయ్యా? నాకు అసలు అర్థం కావట్లేదు. మళ్ళీ పిలుస్తానన్నారు అయ్యా.